అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం. ఆదీప స్తంభం గ్రంథములో నుండి మరొక చాప్టర్ని చూద్దాం రండి. ఆదిమ అపోస్తలులు వేసినటువంటి పునాది, అపోస్తలులు వేసిన పునాది. క్రీస్తు సంఘం అనే మందిరానికి అపోస్తలుల బోధలే పునాది అని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం కట్టబోతున్న క్రొత్త స్థానిక సంఘాలకు సరైన పునాది వేయాలన్నా, పాత సంఘాల పాడైన పునాదులను మరమ్మత్తు చేసుకోవడానికైనా మనకు అపోస్తలుల బోధలు, ప్రవక్తల బోధలు ఏమిటో బాగా తెలిసి ఉండాలి. అపోస్తలుల ప్రవక్తల బోధలు బాగా తెలుసుకోవాలంటే మొత్తం 66 గ్రంథాలు బాగా చదివి గ్రహించి జీర్ణం చేసుకొని ఉండాలి. అప్పుడే మనం బండ మీద పునాది వేయబడి కట్టబడిన ఇల్లులాగా పటిష్టంగా ఉంటాం. అలా 66 గ్రంథాల సారాంశాన్ని గ్రహించాలంటే అది చాలా శ్రమతో కూడుకున్న పని. అందరికీ అది సాధ్యమయ్యే పని కాదు. పునాదులుగా ఉండవలసిన బోధలను కనుగొనడం అంత కష్టసాధ్యంగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. అందుకే ఆ కృపగల దేవుడు పునాదులుగా ఉండవలసిన బోధల సారాంశం అంతటిని ఒకే చోట వ్రాయించాడు. పాత నిబంధన కాల ప్రవక్తల బోధలు, క్రొత్త నిబంధన అపోస్తలుల బోధల సారమంతటిని క్రోడీకరించి దేవుడు ఒక లేఖన భాగంలో వ్రాయించాడు. అదే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం చూడండి. కాబట్టి మారుమనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిసమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది అని ఇక్కడ రాయబడింది. హెబ్రీ రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చూడొచ్చు. అవి మన పునాదులు. ఆ పునాదులను పరమ సొలొమోను అయిన యేసుక్రీస్తు వేయించాడు. తన నిత్య మందిరానికి ఈ పునాదులను ఆయన అపోస్తలుల ద్వారా, ప్రవక్తల ద్వారా వేయించాడు. పాత నిబంధన కాలపు సాదృశ్య మందిరానికి సొలొమోను మహారాజు రాళ్లతో పునాది వేయించాడు. దాని నిజ స్వరూపం దేవుని శాశ్వత మందిరమైన క్రీస్తు సంఘానికి ఆ పరమ సొలొమోను అపోస్తలుల ప్రవక్తల బోధలతో పునాది వేయించాడు. ఆ పునాదిలో 6 రాళ్ళు ఉన్నాయి. మారు మనసు, ఇది మొదటి పునాది రాయి. విశ్వాసం, రెండవ పునాది రాయి. అపోస్తలులను బాప్తిసములను గూర్చిన బోధ, 3వ పునాది రాయి. హస్త నిక్షేపణం, 4వ పునాది రాయి. మృతుల పునరుత్థానం, ఇది 5వ పునాది రాయి. నిత్యమైన తీర్పు, ఇది 6వ పునాది రాయి. వీటితో పాటు మరొకటి ఉంది, అది మొదటి మూలరాయి. ఆ మొదటి మూలరాయి మన ప్రభువు, రక్షకుడు అయిన క్రీస్తే. ఆ మొదటి మూలరాయితో ఈ హెబ్రీ 6లోని పునాది రాళ్లను కలిపితే మొత్తం 7 రాళ్ళు అవుతాయి. 7 అనేది పరిశుద్ధ లేఖనాలలో సంపూర్ణతకు చిహ్నం అయిన సంఖ్య గనుక యేసుక్రీస్తు ఆయన అపోస్తలులు చేసిన బోధలు కలిసి క్రీస్తు సంఘం అనే సజీవ మందిరానికి పరిపూర్ణమైన పునాది అయి నిలిచాయి. క్రీస్తు సంఘం అనే సజీవ మందిర పునాదిని గూర్చిన పరిపూర్ణ సత్యం ఇది. సంఘం పునాదులలో మొదటి మూలరాయి ఒక వ్యక్తి, మిగతా 6 రాళ్ళు ప్రవక్తల బోధలు, అపోస్తలుల బోధలోను. ఒక రాయి వ్యక్తి, ఆ వ్యక్తి అక్షయుడు, సర్వశక్తిమంతుడు. ఆయనను పాడు చేయడం సాతానుకు సాధ్యం కాలేదు. అందుకే ఆ దుష్టుడు సంఘ పునాదిలోని మిగతా 6 రాళ్లను పాడు చేయాలని కంకణం కట్టుకున్నాడు. ఆ 6 పునాది రాళ్లను గూర్చి దేవుని ప్రజలకు ఏమాత్రం అవగాహన లేకుండా చేయాలని దుష్టుడైన సాతాను పూనుకున్నాడు. ఈనాడు అత్యధిక శాతం క్రైస్తవ విశ్వాసులకు, బోధకులకు 6 పునాది రాళ్ల పేర్లు మాత్రమే తెలుసు. ఆ పునాది రాళ్ళు లేవు, ఆ బోధలు లేవు, ఆ సిద్ధాంతాలు కూడా లేవు. ఆదిమ అపోస్తలులు వేసిన సిద్ధాంత పునాదులు ఏమిటో ఒకసారి సావధానంగా పరిశీలించి చూద్దాం, సత్యాన్ని గ్రహిద్దాం రండి. 1, మారు మనస్సు. ఇది సిద్ధాంత పునాది సిద్ధాంతాలలో మొట్టమొదటిది. అసలు మారు మనస్సు అంటే ఏమిటి? మారు మనస్సు అంటే మనస్సు మారడం కాదు. అలా చాలామంది అనుకుంటున్నారు. మారు మనస్సు పొందడం వేరు, మనస్సు మార్చుకోవడం వేరు. నేను ఇలా చెప్పడం చాలామందికి మింగుడు కొరుకుడు పడకపోవచ్చు, కానీ నేను ఖచ్చితంగా లేఖన సత్యమే చెబుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుని తలంపే మీకు అందిస్తున్నాను. రోమిలి రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయంలో మీకు ఈ సంగతి స్పష్టంగా కనిపిస్తుంది. మారు మనస్సు పొంది నీటి బాప్సు పొందిన విశ్వాసులకే వ్రాస్తూ అపోస్తలుడైన పౌలు మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి అంటున్నాడు 2వ వచనంలో. ఆ విశ్వాసులు మారు మనస్సు చాలా ఏళ్ల క్రితమే పొందారు. ఎప్పుడో మారు మనస్సు పొందిన వాళ్ళను పట్టుకొని మీ మనస్సు మారాలి అంటున్నాడు అపోస్తలుడు. దానికి అర్థం ఏమిటి? మారు మనసు పొందడం వేరు, మనస్సు మార్చుకోవడం వేరు.
మారు మనస్సు అనే మాటలు తెలుగులో కాస్త మనలను తికమక పెడతాయి. నిజానికి మారు మనస్సు రిపెంటెన్స్ అంటే మనోవైఖరిలో ఆకస్మిక మార్పు, ప్రయాణ దిశలో ఆకస్మిక మార్పు అని అర్థం. ఇది కొంచెం అర్థమయ్యేలా చెబుతాను, వినండి. మనం ఒక ఊరికి వెళ్ళాలని బయలుదేరామనుకోండి. చాలా దూరం వెళ్ళాక మనం వెళ్ళవలసిన ఊరికి వ్యతిరేక దిశలో నడుస్తున్నామని తెలుసుకున్నామనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం? అలాగే ఆ తప్పు దిశలోనే వెళ్తూ ఉంటామా? అలా వెళ్ళం. టక్కున నడక ఆపేస్తాం. ఆ దిశలో మనం వెళ్ళాల్సిన ఊరు లేదు అని అర్థమయ్యాక ఇక ఆ దిశలో ఒక్క అడుగు కూడా వేయడానికి మనం ఇష్టపడం. అటువైపుగా ఇక ఒక్క అడుగు వేయడం కూడా వ్యర్థమే. గనుక వెంటనే నడక ఆపేస్తాం. ఆ తర్వాత గిరుక్కున వెనక్కి తిరిగి క్రొత్త దిశలో ప్రయాణం ఆరంభిస్తాం. ఆ గిరుక్కున వెనక్కి తిరగడం, టేకింగ్ ఏ రైట్ అబౌట్ టర్న్ ఉంది చూసారు, అదే మారు మనస్సు, రిపెంటెన్స్ అంటారు. మనం ఆధ్యాత్మిక జీవితంలో ప్రయాణిస్తున్నాం. కొంతకాలానికి మనకు అర్థమవుతుంది మనం నడుస్తున్న దిశ సరైనది కాదు అని. అలాగే నడిస్తే మనం చేరాలనుకున్న చోటికి రాకుండా మరో ఊరికి చేరతామని మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం మన ప్రయాణ దిశను మార్చుకోవడం అవసరమని గ్రహిస్తాం. వెంటనే మన ప్రయాణ దిశను మార్చుకోవడానికి గిర్రున వెనక్కి తిరుగుతాం. ఈ వెనక్కి తిరిగే ప్రక్రియ మనస్సులో జరుగుతుంది. ఈ మారు మనస్సు అనేదంతా తలలో, తలంపులలో, అభిప్రాయాలలో, ఆలోచన విధానంలో జరిగే వ్యవహారం. మారు మనస్సు అంటే పశ్చాత్తాపం కాదు. చాలామంది తాము చేసిన తప్పులకు పశ్చాత్తాప పడతారు కానీ మారు మనస్సు పొందరు. మారు మనస్సు అంటే తప్పు అని తెలిసిన దాని నుండి గిరుక్కున ప్రక్కకి తిరగడం. మారు మనస్సు అనేది మనం ఇష్టపూర్వకంగా ప్రయత్నించి కష్టపడి పొందాలి. మారు మనస్సు పొందడం మనం చేయవలసిన పని. దేవుడు మనకు రక్షణను ఇవ్వడానికి ఎంతో చేశాడు. మారు మనస్సు మాత్రం మనల్నే పొందమన్నాడు. అది దేవుని ఆజ్ఞ. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడని అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 30వ వచనంలో చూస్తాం. అంతటను అందరూ మారు మనస్సు పొందాలట. అందరూ అంటే దేవుని ఎరగని వారు మాత్రమే కాదు, దేవుని ఎరిగిన వారు కూడా మారు మనస్సు పొందాలన్నమాట. అందుచేత ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్చుకుందాం. మారు మనస్సు అనేది రెండు రకాలు. ఒకటి దేవునితో సమాధాన పడని పాపులు పొందే మారు మనస్సు. రెండవది రక్షణ పొంది దేవుని కుటుంబంలో జన్మించిన విశ్వాసులు పొందవలసిన మారు మనస్సు. మొదటిది జీవార్థమైన మారు మనస్సు, రెండవది రక్షణార్థమైన మారు మనస్సు. ఇకపోతే జీవార్థమైన మారు మనస్సు. రోమా ప్రభుత్వ సైన్యంలో శతాధిపతి అయిన కొర్నేలి ఇంటివారు ఎలా రక్షణ పొందారో పేతురు యెరూషలేములోని సహోదరులకు వివరించినప్పుడు వారు, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనస్సు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి అని ఉంది. అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం 18వ వచనంలో. అన్యజనులు దేవుని కుటుంబానికి వెలుపల ఉన్నారు. దేవుని వైపు తిరిగి రక్షణ మార్గంలోనికి వస్తే అది జీవార్థమైన మారు మనస్సు అన్నమాట. రిపెంటెన్స్ అండ్ టు లైఫ్. రక్షణార్థమైన మారు మనస్సు. ఇది రెండవది. రక్షణార్థమైన మారు మనస్సు అంటే ఏమిటి? రక్షణార్థమైన మారు మనస్సు అంటే రక్షణ పొందడం కొరకైన మారు మనస్సు అనుకుంటారు చాలామంది. రక్షణార్థమైన మారు మనస్సు అంటే రక్షణ పొందడం కొరకైన మారు మనస్సు కాదు. ఎందుకంటే రక్షణార్థమైన మారు మనస్సును రక్షణ పొందిన విశ్వాసులే పొందాలి అని పౌలు భక్తుడు మనకు నేర్పిస్తున్నాడు. రెండవ కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు మనకు ఈ పాఠాన్ని నేర్పిస్తున్నాడు. 9వ వచనాన్ని చూడండి. మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితరని ఇప్పుడు సంతోషించుచున్నాను అంటున్నాడు పౌలు. కొరింథీ విశ్వాసులు మారు మనస్సు పొందారట. అంతకు ముందెప్పుడు? వాళ్ళు బాప్తిసానికి ముందే మారు మనస్సు పొందారు. అది జీవార్థమైన మారు మనస్సు. ఆ తర్వాత వారు నీటి బాప్తిసం పొందారు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందారు. 9 కృపావరాలలో ఏది తక్కువ కాకుండా కొరింథీ సంఘంలో అన్ని వరాలు ఉన్నాయి. వారు జ్ఞానంలో ఐశ్వర్యవంతులు, ఉపదేశంలో ఐశ్వర్యవంతులు. ఇన్ని అద్భుత అనుభవాలు, ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు పొందిన తర్వాత ఇన్నాళ్లకు వాళ్ళు మళ్ళీ మారు మనస్సు పొందారట. ఏమి మారు మనస్సు అది? 10వ వచనాన్ని చూడండి, చదవండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును అంటున్నాడు భక్తుడు. కొరింథీయులు రక్షణార్థమైన మారు మనస్సు పొందారట. ఇంతకు అక్కడ జరిగిన సంఘటన ఏమిటో పరికించి చూస్తే మనకు ఈ మారు మనస్సు ఏమిటో అర్థమవుతుంది. కొరింథీ సంఘంలో ఒక ఘోరమైన తప్పు జరిగింది. ఒక విశ్వాసి తన సవితి తల్లిని ఉంచుకున్నాడు. అందరికీ తెలిసేటట్లే ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ సంగతి ఊరూరా తెలిసిపోయింది. మీలో జాగ్రత్త ఉన్నదని వలంతి కలదు అన్నాడు పౌలు. 1 కొరింథీ 5:1. ఈ విషయం ఆ సంఘ స్థాపకుడు అపోస్తలుడైన పౌలుకు తెలిసింది.
ఆ విషయాన్ని పౌలు తీవ్రమైనదిగా పరిగణించాడు. ఇట్లుండి మీరు ఎంత మాత్రమును దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు అని కోప్పడ్డాడు పౌలు. 2వ వచనం. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయును అని మీరు ఎరగరా అని హెచ్చరించాడు. 6వ వచనం. ఆ జారత్వం ఒక పులిపిండి, ఒక జారత్వం చేసిన విశ్వాసి ఒక పులిపిండి ఒక్క తప్పే కదా అని తేలికగా తీసుకోవడానికి వీలు లేదు. అలా వదిలేస్తే సంఘమంతా పులిసిపోతుంది అని పౌలు హెచ్చరించాడు. ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయండి అని ఆజ్ఞాపించాడు. 1 కొరింథీ 5:13. ఆ పత్రిక చదివి కొరింథీ సంఘ సభ్యులు తమ తప్పు తెలుసుకున్నారు. వెంటనే అత్యవసరంగా సమాజ కూటాన్ని ఏర్పాటు చేసి ఆ జాగ్రత్తం చేసిన విశ్వాసిని అందరి ఎదుట నిలబెట్టి అతడి తప్పును ఖండించి సంఘముల నుండి అతన్ని వెలివేశారు. ఆ విధంగా కొరింథీయులు దిద్దుబాటు చేసుకోవడాన్ని ప్రశంసిస్తూ పౌలు తన 2వ పత్రికలో మీరు రక్షణార్థమైన మారు మనసు పొందితారని సంతోషించుతున్నాను అంటున్నాడు. 7వ అధ్యాయం 9-10 వచనాల్లో. అదివరకే సకలమైన పరిశుద్ధాత్మ వరాలు కలిగిన కొరింథీయులు ఇప్పుడు రక్షణార్థమైన మారు మనసు పొందారట. దాన్ని బట్టి పరిశుద్ధాత్మ మనకు ప్రత్యక్షపరుస్తున్న సత్యం ఇది. రక్షణార్థమైన మారు మనసు అంటే రక్షణ పొందడం కొరకైన మారు మనసు కాదు, రక్షణను కొనసాగించుకోవడం కొరకైన మారు మనసు. ఇక్కడ ప్రజలు ఒక ప్రముఖ సత్యాన్ని గ్రహించండి. మనం రక్షణ పొందడం మాత్రమే చాలదు, మనం రక్షణ విషయంలో ఎదగాలి. మన సొంత రక్షణను భయంతోనూ వణుకుతోనూ కొనసాగించుకోవాలి అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12లో అంటున్నాడు. మన రక్షణను మనం కొనసాగించుకోవాలి అంటే ఏం చేయాలి? ఏదైతే తప్పు అని మనకు తెలుసో, ఏదైతే దేవునికి ఇష్టం లేదని మనకు తెలుసో, ఏది లేఖనాలకు విరుద్ధమని మనకు తెలుసో అలాంటి ప్రతిదాన్ని అసహించుకొని దాని నుండి మొహం తిప్పేసుకోవాలి, పక్కకు తిరిగిపోవాలి. ఈ పనిని మనం ప్రతిరోజు చేయాలి, అనుక్షణం చేయాలి. ఎందుకంటే దేవునికి ఇష్టం లేని సంగతులు మన జీవితంలో ఎన్నో ప్రతినిత్యం జరుగుతూనే ఉంటాయి. మన శరీరంలోని పాప మరణాల నియమం కారణంగా పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఎన్నో తప్పులు దొరుకుతూ ఉంటాయి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. అలాగే మన చుట్టూ ఉన్న లోకంలో, సమాజంలో కూడా ఎన్నో అన్యాయాలు, అక్రమాలు, పాపకార్యాలు జరుగుతూ ఉంటాయి. ఎన్నో అసత్యాలు ప్రచారం చేయబడుతూ ఉంటాయి. ఇవన్నీ దేవునికి అసహ్యమైనవి. ఆయన పరిపూర్ణ పరిశుద్ధుడు గనుక అన్యాయాన్ని, అబద్ధాలను, ప్రతి విధమైన పాపాన్ని ద్వేషిస్తూ ఉన్నాడు. మనం కూడా ప్రతి పాపాన్ని అసహించుకోవాలి, అన్యాయాన్ని అసహించుకోవాలి, అబద్ధాన్ని కూడా అసహించుకోవాలి. ఆ చెడు అనేది మనలో ఉన్నదాన్ని అసహించుకోవాలి. వేరే వాళ్ళలో చెడు ఉంటే అసహించుకోవడం, మనలోని చెడు ఉంటే దాన్ని సమర్థించుకోవడం దేవుని పిల్లలమైన మనకు తగదు. ఇతరులలోని చెడును ఎంతగా అసహించుకుంటామో మనలోనే ఉన్న చెడును అంతకంటే ఎక్కువగా తీవ్రంగా అసహించుకోవాలి. వెంటనే దాని నుండి మొహం తిప్పేసుకోవాలి, విముఖులం కావాలి, దానికి వ్యతిరేక దిశలో ప్రయాణించాలి. ఇదే మారు మనసు. నీ ఉపదేశం వలన నాకు వివేకం కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యం లాయను అన్నాడు దావీదు భక్తుడు. కీర్తనలు 119, 104. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనంను అసహించుకొనుడి అని కూడా ఆ భక్త శ్రేష్ఠుడు హితోపదేశం చేశాడు. కీర్తనలు 97:10. నిజానికి అది పరిశుద్ధాత్మ స్వరం. దేవుణ్ణి ప్రేమించేవారు ప్రతి చెడ్డదాన్ని అసహించుకోవాలి. అలా ఒక తప్పు మన ఎదుటికి వచ్చినప్పుడల్లా మనం గిరుక్కున వెనక్కి తిరుగుతూనే ఉండాలి. అలా తప్పు నుండి, అసత్యం నుండి, అక్రమం నుండి నిరంతరం పక్కకి తిరిగిపోతూ ఉండడం వలననే మనం మన సొంత రక్షణను కొనసాగించుకోగలుగుతాం. ఒక విశ్వాసి తెలిసి ఒక తప్పులో కొనసాగకూడదు, వెంటనే మారు మనసు పొందాలి. ఒక విశ్వాసి అలా ప్రతి విధమైన తప్పు నుండి ఎప్పటికప్పుడు గిరుక్కున పక్కకు తిరిగిపోవడమే రక్షణార్థమైన మారు మనస్సు. టూకీగా ఇంతవరకు చెప్పుకున్న దాని సారాంశం ఏమిటంటే, మారు మనసు అనేది బాప్తిస్మం లాగా ఏదో ఒక రోజు పొందేది కాదు. మారు మనసు అనేది ఒక క్రైస్తవ విశ్వాస నిరంతరం పొందుతూనే ఉండాలి. రక్షింపబడిన వారు జీవార్థమైన మారు మనసు పొందాలి, క్రైస్తవ విశ్వాసులు రక్షణార్థమైన మారు మనసు పొందాలి. వెరసి అంతటను అందరూ మారు మనసు పొందవలనని దేవుడు మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అని అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 30లో సెలవిస్తున్నాడు. మారు మనసు అనేది ఒక అనుదిన మానసిక వైఖరి. రిపెంటెన్స్ ఈజ్ ఏ కాన్స్టెంట్ యాటిట్యూడ్. మనం మారు మనసు పొంది బాప్తిసం పొందాలి. ఆ తర్వాత కూడా నిరంతరం మారు మనసు పొందుతూనే ఉండాలి. ఇది అపోస్తలుల బోధ. ఇది అపోస్తలులు, ప్రవక్తలు వేసిన మొదటి పునాది రాయి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. ఆయన తర్వాత ముఖ్యమైనది మారు మనస్సు అనే రాయి. ఈ రాయి ప్రతి స్థానిక సంఘానికి పునాదిగా వేయబడాలి. ప్రతి విశ్వాసికి ఈ పునాది ఉండాలి. మారు మనస్సు అంటే ఏమిటో, దాని అవసరత ఏమిటో ప్రతి సంఘానికి, ప్రతి విశ్వాసికి స్పష్టంగా నేర్పించాలి. ఈ ఉపదేశమే పునాది. ఇక్కడ ఇంకొక మాట రాశారండి. అంతటను అందరూ
మారు మనసు పొందండి, విశ్వాసులు తమ పాపం నుండి అవిధేయత నుండి మారు మనసు పొందాలి, బోధకులు తమ లేఖన వ్యతిరేక బోధల నుండి సోమరతనం నుండి మారు మనసు పొందాలి, ఇదే దేవుని వాక్కు అంటూ దీన్ని తెలియచేశారు. ఇక్కడ ఈ వీడియో లెంత్ అవుతున్న కారణాన్ని బట్టి నేను మిగతా విషయాలు మీకు ఇంకొక వీడియోలో తెలియచేస్తాను. ఇది మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే తప్పకుండా మీ యొక్క స్పందనను కామెంట్ చేయండి, దీని కొరకు ప్రార్థన చేయండి, పరిచర్య కొరకు మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ యొక్క విషయాలను వీడియోస్ను షేర్ చేయండి. చదువు రాని చదవలేనటువంటి వారందరి కొరకు నేను ఈ యొక్క వీడియోస్ చేస్తూ ఉన్నాను. ఎంతోమంది విదేశాల్లో ఉండి తెలుగు చదవలేక తెలుగు అర్థం చేసుకోగలిగినటువంటి వారు ఉన్నారు. వారు ఇప్పటికే అనేక విషయాలు తెలుసుకున్నారు. ఇలా రీడ్ చేయబడినటువంటి ఈ యొక్క లెసన్స్ ద్వారా, ఈ యొక్క ఆడియోస్ ద్వారా, ఈ వీడియోస్ ద్వారా కనుక ఇవి కూడా వారికి దీవెనకరంగా ఉండబోతూ ఉన్నాయి. మీకు తెలిసిన వారందరికీ కూడా ఇవి షేర్ చేసి ఈ యొక్క పరిచయం మీరు పాల్పొందాల్సిందిగా మనవి చేస్తున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు.